ఇది నా కొడుకు ఇల్లు. పక్కన పెట్టు. ఇది నా కొడుకిల్లు. ఇది నా కొడుకిల్లు. అబ్బో కొడుకిల్లు ఇప్పుడు వచ్చింది. ఆ రోజు నా గుమ్మం తొక్కొద్దన్నప్పుడు ఆ కొడుకిల్లు ఏమైందో? ఏదో కోపంలో ఉంటాను. ఏదో కోపంలో అంటాము. ఏదో కోపంలో అంటావమ్మా. ఏదో కోపంలో అంటావమ్మా. అవన్నీ పట్టించుకుంటారా ఏంటి? సిగ్గు బాగా రాని బాగా గంభీరంగా రావాలా. అంటే నేను కోపడుతున్నా కదా, మీరు కూడా అలాగే సమాధానం చెప్పారా? చూసారా, మానవ అభిమానం ఉంటే అలాంటి వాళ్ళు ఎవరైనా పట్టించుకుంటారు. మీకు అలాంటివి ఏమి లేవు కదా, పట్టించుకోరులే. హద్దు మీరి అర్థం మాట్లాడుతున్నావు. మీరు మాట్లాడుతున్నావు. హద్దు మీరి మాట్లాడుతున్నావు. అర్థం మీరు మాట్లాడుతున్నావు. ఆ రోజు హద్దు మీరు మాట్లాడింది మీరు, మేము కాదు. మేమిద్దరం పెళ్లి చేసుకుని దంపతులాగా ఈ ఇంట్లోకి వచ్చి అడుగు పెడితే మీరే మా ఇంట్లోకి అడుగు పెడితే ఒప్పుకునేది లేదన్నారు. మమ్మల్ని విడదీయడానికి ఎన్ని ప్లాన్లు వేశారు, ఎన్ని ఎత్తులు వేశారు. మీ మేనకోడల్ని ఇచ్చి నా భర్తకి పెళ్లి చేయాలనుకున్నారు. నా భర్త మీద నాకు ప్రేమ ఉండబట్టి ఆయన నన్ను వదిలిపెట్టలేదు. మా బంధం ఇప్పటికీ నిలబడింది. మేము ఇప్పటికీ కలిసి ఉంటున్నాము. మీరు చేసిందేంటి? ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. నా మీద నా భర్తకు ప్రేమ. నా మీద నాకు నా మీద నా భర్తకు ప్రేమ. నా మీద నా భర్తకు కూడా ప్రేమ ఉంది. అందుకే మేము ఇంకా కలిసి ఉన్నాం. ప్రేమించి పెళ్లి చేసుకున్న పెళ్లి ఏమి నిలబెడతాయని ప్రేమించి